నమస్తే 7 హిల్స్ టీవీకి స్వాగతం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గణన చేపట్టినట్టు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో ఏనుగుల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుందని, ఇందుకోసం 66 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 90 నుంచి 110 ఏనుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మన సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం మొత్తం మీద సింక్రోనస్ సౌత్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేట్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇది 3 రోజుల ఎక్సర్సైజ్ చేస్తున్నామండి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ద స్టేట్ అలాంగ్ విత్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. మన రాష్ట్రంలో వచ్చేసేసి చిత్తూరు జిల్లా నోడల్ ఆఫీసర్గా, నోడల్ డిస్ట్రిక్ట్గా ఉంది ఈ ఎక్సర్సైజ్ అంతటికి కూడా. చిత్తూరు జిల్లా, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం నార్త్ కోస్టల్ ఆంధ్రాలో, తర్వాత విజయనగరం, ఈ 5 డిస్ట్రిక్ట్స్లో కూడా మనము ఈ సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేట్ చేస్తున్నాం, గజగణన చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు బ్లాక్ కౌంటింగ్ ఒక బ్లాక్స్గా డివైడ్ చేసుకుని డిస్ట్రిక్ట్స్ని ఒక 15 కిలోమీటర్ నడక ఇందులో ఉంటుందండి. అందులో డైరెక్ట్ సెట్టింగ్ ఏదైతే మన ఎలిఫెంట్స్ డైరెక్ట్ సెట్ చేయడానికి కూడా ముఖ్యంగా చేస్తాం. దాని ఏజ్ ప్రొఫైలింగ్, జెండర్ ప్రొఫైలింగ్ చేస్తాం. సెకండ్ డే వచ్చేసేసి ట్రాన్సాక్ట్ నడక ఉంటుంది. ఇందులో భాగంగానే 2 కిలోమీటర్స్ నడక జరిగి అందులో ఇండైరెక్ట్ సైటింగ్ అంటే డంగ్ పైల్స్ కానీ, లేదంటే పగ్మార్క్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఆనవాళ్ళు, ఎలిఫెంట్ పోయిన ఆనవాళ్ళు అవన్నీ ఉన్నాయంటే అవన్నీ మనం కలెక్ట్ చేస్తాం. మూడో రోజు వచ్చేసేసి వాటర్ హోల్ సర్వే ఉంటుంది. ఏదైనా కానీ ఏనుగులు ఎక్కువగా వెళ్ళే నీటి వనరుల దగ్గరికి మనం అక్కడ వెళ్ళి క్యాంపింగ్ చేస్తాము. ఈ మొత్తం 66 బ్లాక్స్లో కూడా చేసి అక్కడ ఎన్ని ఏనుగులు వస్తున్నాయి ఏంది అనే దాని గురించి కూడా మనము డేటా షీట్లో మనము రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం డేటా అంతటిని కూడా క్రోడీకరించి కంపైల్ చేసి మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, తర్వాత కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం పంపడం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం రాష్ట్రం సౌత్ ఇండియాలో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయనే దాని మీద ఒక అంచనా వస్తుంది. సో ఇది సెన్సెస్ కదా, సో అంచనా వస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్ని ఏనుగులు ఉన్నాయనే దాని మీద కూడా ఒక అంచనా వస్తుంది. దీనివల్ల మనము ఏనుగు తర్వాత మనుషుల యొక్క ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. తర్వాత బెటర్ ప్లానింగ్, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చో వాటి గురించి కూడా చేసుకోవచ్చు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి మనం నివేదించి ఎక్కువ ఫండ్స్ తీసుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటల అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మురకంపట్టు సమీపంలోని ఎస్పీ సెట్లో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, పోస్టల్ బ్యాలెట్ మీడియా సెంటర్ ఏర్పాటు, సిఐటి స్ట్రాంగ్ రూమ్లను జిల్లా జాయింట్ కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024కు కౌంటింగ్ కేంద్రంగా ఉన్న ఎస్పీ సెట్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పరంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కౌంటింగ్ వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు. పుంగనూరు, నగరి, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాలకు విడివిడిగా కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి పక్కాగా బారికేడింగ్ వ్యవస్థ ఉండాలన్నారు. పంచాయతీరాజ్ R&B అధికారుల సమన్వయంతో బారికేడింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, పోస్టల్ బ్యాలెట్, సిఐటి స్ట్రాంగ్ రూమ్లను జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంరక్షణ కొరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డితో మాట్లాడుతూ ఏనుగుల సంరక్షణ కోసం దేశంలో తొలిసారిగా చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో 3.5 కిలోమీటర్ల దూరం అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జాతీయ ఏనుగుల సంరక్షణ కేంద్రం, జాతీయ రహదారుల సంస్థతో చర్చలు జరిపి అండర్ పాస్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఎఫ్ఓ తెలిపారు. NX హైవే వద్ద ఏనుగుల సురక్షితంగా ఉంచడానికి అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బెంగళూరు ఎక్స్ప్రెస్ అనేది ఎకో సెన్సిటివ్ జోన్ కింద వస్తుంది. దాదాపు 45 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ కింద వస్తుంది. అదేవిధంగా 7 కిలోమీటర్లు మన ఫారెస్ట్లో ఆ మార్గం వెళ్ళే ఇది ఉందన్నమాట.
సో ఈ ఏనుగులకి అది ఒక కారిడార్ మార్గంగా ఉంది. ఈ నడావా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు 7 కిలోమీటర్ల మార్గంలో మనం దాదాపు 3.5 కిలోమీటర్ల ఈ అండర్ పాసెస్ మనము పెట్టడం జరిగింది డిజైన్లో. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఏనుగుల మూమెంట్కి, ఏనుగుల యొక్క మార్గానికి ఎలాంటి ఆటంకం లేకుండా అది ఫ్రీగా అటు ఇటు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఏరియాకి పరిమితం కాకుండా ఏనుగులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ స్ప్రెడ్ అయిపోయి దాని హ్యాబిటేషన్ కూడా ఫ్రాగ్మెంట్ కాకుండా ఉంటుందని చెప్పేసి మేము దానికి చాలా గట్టిగా ప్రయత్నించాము. సో ముఖ్యంగా చెప్పాలి అంటే పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఏదైతే ఉందో అక్కడ దాదాపు లాంగెస్ట్ 36 కిలోమీటర్స్ హైవేలో వాళ్ళు అక్కడక్కడ కూడా 500 మీటర్లు 400 మీటర్లు ఈ అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. కానీ మన పలమనేరులో దేశంలోనే లాంగెస్ట్ ఒక స్ట్రెచ్ అయితే 1.5 కిలోమీటర్ ఒకటే స్ట్రెచ్ అండర్ పాస్ ఉంది. దట్ ఈస్ ద లాంగెస్ట్ అండర్ పాస్ ఇన్ ద కంట్రీ. సో ఇవన్నీ కూడా మేము NHAI వాళ్ళతో డిస్కస్ చేసి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ని కూడా ఒప్పించి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇంకా 20-30 సంవత్సరాలు ఈ ఏనుగుల ప్రాబ్లం కొంతవరకు తగ్గించే ఆస్కారం ఉందని చెప్పేసి అటవీ శాఖ భావిస్తాం. పలమనేరు నుంచి మొగలి ఘాట్ వరకు, మొగలి విలేజ్ దగ్గర వరకు 7 కిలోమీటర్ల స్ట్రెచ్ పోతుందండి. అందులో 3.5 కిలోమీటర్లు అండర్ పాస్ ఉంది.